ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంతోమంది ఆత్మీయులు ఈ అంశ సందేశాలను ఫాలో అవుతూ ఈ అంశ సందేశాలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉన్నాయని మాకు తెలియపరచడమే కాకుండా వారి యొక్క ప్రార్థన విన్నపాలను కూడా మరి మాకు తెలియపరుస్తూ ప్రార్థన చేయమని మీరు కోరుతూ ఉన్నారు. మీ కొరకు మనుదిన ప్రార్థనలో మేము మా సంఘం ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధముగా మీకు సంబంధించినటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని కూడా మరి దేవుని యొక్క పాదాల యొద్ద మేము ప్రార్థన చేస్తూ ప్రభు పాదాల దగ్గర పెట్టడం జరుగుతుంది. మరి మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకి దేవుడు తప్పక మీకు జవాబులు ఆయన అనుగ్రహిస్తూ తన ఆశీర్వాదాలతో మిమ్ములను మీ కుటుంబాలను ఆయన నింపుతూ ఆయన కృపలో ఆయన మిమ్మును వర్ధిల్ల చేస్తూ ముందుకు నడిపించే గొప్ప దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని ప్రభు సేవకునిగా ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా విశ్వాసముతో మేము చేస్తున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు, మా యొక్క కుటుంబం కొరకు, అదేవిధముగా మేము చేస్తున్న పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మన యొక్క అంశ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మన అంశ సందేశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. క్రైస్తవ్యము మతమా నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఈ అంశపు ఈ యొక్క పేరులోని ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలను సుదీర్ఘకాలంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని మరి ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగం నుండి మనం చదువుకొని ఈ అంశ ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ అంశ ఈ ధ్యానములో ఏ ఏ విషయాలను దేవుడు మనకు తెలియపరచబోతున్నారో ప్రార్థనాపూర్వకంగా వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త ఆ వచ్చిన భాగంలో ఉన్నటువంటి విషయాలు నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో లేక పుట్టినట్లో నరక కుమారునిగా చేదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో మత సంబంధులైనటువంటి మతాన్ని ఏర్పరిచినటువంటి మత బోధకులుగా, మత పెద్దలుగా ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఈ శాస్త్రులను, ఈ పరిసయ్యులను దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడానికి, దాని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి దాన్ని బోధించేటటువంటి పని కొరకు దేవుడు వారిని ఏర్పరిచి ఉంటుండగా దేవుని యొక్క గౌరవాన్ని, దేవుని యొక్క స్థానాన్ని వారు పొందుకోవడానికి వారేం చేశారంటే ఒక మతాన్ని ఏర్పరిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే యేసు ప్రభు వారు వారితో చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ఒకని మీ మతములో కలుపుకొనుటకు, అంటే దేవుని ప్రజలను దేవుని మార్గంలో నడిపించాలి, దేవుని వాక్యములో నడిపించాలి, దేవుని వైపునకు త్రిప్పాలి, దేవునికి ప్రథమ స్థానాన్ని, దేవునికి మాత్రమే ప్రాముఖ్యతనివ్వాలని బోధించి నేర్పి దేవుని భయభక్తుల్లో నడిపించవలసింది పోయి వీరి యొక్క స్వలాభాల కొరకు, వీరి యొక్క స్వార్థాల కొరకు, వీరి యొక్క స్వప్రయోజనాల కొరకు, వీరికి వారి ద్వారా కలిగేటటువంటి లాభాల కొరకు వారిని దేవుని వైపు త్రిప్పవలసిన పరిసయ్యులు, శాస్త్రులు వారి యొక్క రకరకాల భిన్నమైన బోధల ద్వారా వారిని వారి వైపునకు త్రిప్పుకొని దేవునికి వ్యతిరేకముగా, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా, వీరు అనేకులను మార్చిన వారిగా ఈ మత సంబంధులైనటువంటి పరిసయ్యులను, శాస్త్రులను మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు అందు గురించే వారిని ఖండించి హెచ్చరించడమే కాకుండా వారి మీదకు వచ్చే తీర్పులు ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఒకని మీ మతములో కలుపుకొనుటకు, అంటే మతము అనేది మనిషిలోంచి ఏర్పరచబడింది, మతము అనేది మనిషిలోంచి పుట్టింది.
మతము అనేది మనిషి ఏర్పాటు చేశాడనే విషయాన్ని యేసు ప్రభువారు ఆయన చెప్పిన మాటల ద్వారా ఆయన తెలియపరుస్తూ, నేను మతాన్ని స్థాపించడానికి నేను రాలేదు, మత సంబంధాలతో కలిసి పనిచేయడానికి నేను రాలేదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆయన ఈ సందర్భాలను బట్టి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, నేను మతానికి దేవుణ్ణి అని ఆయన తెలియపరచడానికి రాలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక యేసు ప్రభువారు అన్నారు, నేను మార్గము అనే విషయాన్ని ఆయన తెలియపరిచారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యమో మతము కాదు, క్రైస్తవ్యమో నిత్యత్వానికి చేరే ఒక మార్గమునై ఉన్నది. నిత్యత్వానికి సంబంధించిన నిత్యత్వాన్ని ఇచ్చే ఆ శాశ్వత నిజదేవుడైనటువంటి ఏకైక దేవునికి సంబంధించిన పరిశుద్ధమైనటువంటి మార్గమునై ఉన్నది. ఆ మార్గము యేసుప్రభువు చెప్పారు, నేనే ఆ మార్గమని అన్నారు. నేనే ఆ ఏకైక నిజదేవుణ్ణి సర్వమానవాళికి ఒక సందేశాన్ని ఆయన బోధల ద్వారా ఆయన ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో అనేకమైన విషయాలు మనం చెప్పుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి ఆయన ఒక మాట చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏటి మాట అంటే, ఒకని మీ మతములో కలుపుకొనుటకనే మాటను. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మతము అనున్నది మత పెద్దల ద్వారాను మత బోధకుల ద్వారాను ఏర్పరచబడింది అని విషయాన్ని యేసు ప్రభువారి మాటల్లో ఆయన స్పష్టంగా మరి ఆయన మాటల్లో మనకు తెలియపరచబడుతుంటుంది. ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, మతం మనిషిలోంచి పుట్టింది, అది దేవునిలోంచి కాదు అనే విషయముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఆ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. కనుక యేసు ప్రభువారు మనుషులు ఏర్పాటు చేసిన మతము కొరకు పనిచేయడానికి రాలేదు. అంతేకాకుండా మత సంబంధులతో కలిసి పనిచేయడానికి ఆయన రాలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. మత సంబంధులను మెచ్చుకోవడానికి అసలే ఆయన రాలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మతాన్ని ప్రోత్సహించడానికి రాలేదు, బలపరచడానికి రాలేదు, తాను మతమై ఉన్నానని ఆయన చెప్పలేదు కూడా. ఈ విషయాలు గమనించండి. మతమునకు దేవుడనని అసలే ఆయన చెప్పలేదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభువారు మత సంబంధులను ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఖండించినట్లు, హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో గత కొన్ని వారాలుగా చాలా వివరముగా మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ఈ దినాన్ని మరికొన్ని లోతైన విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. క్రైస్తవ్యము మతము కాదు. ఈ సత్యాన్ని లోకాన్ని ప్రేమించేవాడు తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు, దేవుడు అనే పదము యొక్క అర్థాన్ని తెలుసుకోలేని వాడు కూడా తప్పక తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఏకైక నిజదేవుడు ఎవరో పరిశీలించి పరిశోధించి తెలుసుకోలేని వారు కూడా తప్పక తెలుసుకోవాలి. స్వార్థపూరితమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించుచు అదే స్వార్థపూరితమైనటువంటి భక్తిని ఇతరులను చేయమని సొంత పలుకులు పలికే నిజదేవుడు ఎవరో తెలియని లగ్జరీ జీవితాన్ని జీవించేవాడు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది నాకంటే గొప్పగా ఎదిగిపోతున్నాడని అసూయతో నిండిపోయి ఎదిగే ప్రతి వారిని కూడా చూసి వానిలో ఏమైనా తప్పులు దొరికితే వాటిని ఆసరాగా తీసుకొని నేను నీతిమంతుడను అనే సొంత డబ్బా మనుషులు ఎదుట కొట్టుకునే ప్రతివాడు కూడా తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. ఏ విషయాలు అంటే, క్రైస్తవ్యమో మతము కాదు, ఇది నిజదేవుని యొక్క ఏకైక పరిశుద్ధమైనటువంటి నిత్య జీవానికి సంబంధించిన మార్గమునై ఉన్నది అని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము నిత్యత్వాన్ని చేరే మరి జీవాన్ని కలిగి ఉండేటటువంటి నిత్యుడైనటువంటి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు ఉండేటటువంటి దేవుని కలుసుకునే ఏకైక నిజమైనటువంటి మార్గమనై ఉన్నదని తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేటటువంటి పదాన్ని సులభంగా
మీరు అర్థం చేసుకునేటటువంటి విధానంలో మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, మానగా మనలో, తానగా తగాదాలు, అనగా ముడిపెట్టేది. ఇదే మతం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మతము అనేది మనలో తగాదాలు ముడిపెట్టేదే మతం అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మతము అనే పదానికి అది చేసేటటువంటి హత్యలకు, అది తెచ్చేటటువంటి క్రొత్త చట్టాలకు, దౌర్జన్యాలకు, అవహేళనలకు, అపహాస్యాలకు, బూతులకు, కుట్రలకు, విమర్శలకు యేసు ప్రభువారు చెప్పిన నేనే మార్గము అనే ఆయన మార్గానికి, ఆయన సత్య మార్గానికి తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నక్షత్రాలు భూమికి ఎంత దూరమో అంత దూరమని మనం తప్పక తెలుసుకోవాలి. చంద్రుడు భూమికి ఎంత దూరమో అంత దూరమని మనం తప్పక తెలుసుకోవాలి. సూర్యుడు భూమికి ఎంత దూరమో అంత దూరమని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతము మనిషిలో నుండి పుట్టింది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే మనిషిలో నుండి పుట్టిన మతము చాలా చెడ్డది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విలువైనటువంటి విషయాలు కొంత వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఈ విషయాలు మరి ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు వాక్యములోంచి నేను చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. కనుక ఈ విషయాలను మీరు తెలుసుకున్నట ద్వారా మీ యొక్క విశ్వాసం మతములో కొనసాగిస్తూ ఉన్నారా? మీ విశ్వాసాన్ని నేనే మార్గం అనేటటువంటి క్రీస్తులో ఆయన చెప్పినటువంటి ఆ బోధల ప్రకారముగా మీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో ఈ విషయాలు తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుకనే ఇంత వివరముగా ఈ విషయాలు ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్య వెలుగులోంచి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించడం ద్వారా చాలా విలువైన ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను ఆదిలో మేరక మునుపు యథార్థవంతులు అని బైబిలు బోధిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు నరులను అనగా ఆది మానవులైన ఆదాము హవ్వలను అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 5:2 మనం చూస్తూ ఉంటాం. మగవానిగాను ఆడుదానిగాను వారిని స్పృజించి వారు స్పృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను అని మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మొదట దేవుడు ఎవరికి నరులని ఆయన పేరు పెట్టాడంటే ఆయన చేతి నిర్మాణమైనటువంటి ఆదాము అవ్వలకు నరులని పేరు పెట్టారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాలు ఆదికాండం 1వ అధ్యాయం 26-27 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ఆదికాండం 5వ అధ్యాయం 2 ద్వారా కూడా మనకు తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని మనం చూస్తున్నాం. కానీ వారు వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఆది మానవులైన ఆదాము హవ్వల స్థితి, ప్రారంభ మానవుని స్థితి అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఎలా ఉండేదంటే దేవునితో సహవాసము, ఆత్మతో సత్యముతో కూడిన ఆధ్యాత్మిక స్థితిని వారు దేవునితో కలిగి ఉండేవారు. ఆధ్యాత్మిక స్థితిని కలిగి వారి యొక్క జీవిత విధానం కొనసాగించబడుతూ ఉండేది. ఎక్కడంటే ఏదేను తోటలో అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు పాపమును చేసి ఉన్నారో అప్పుడు ఈ మానవుడు ప్రియా దేవుని బిడ్డలారా తనను ఆజ్ఞ అతిక్రమింపజేసిన మోసపు మాటల చేత దేవుని వారిగా ఉన్న వారిని తన వారిగా చేసుకున్న వానిగా దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతానుని మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే సాతాను అనేవాడు, అపవాది అనేవాడు, వీడు దేవుని యొక్క శాశ్వత విరోధి, వీడు ఏం చేశాడంటే సర్పము ద్వారా మోసపూరితమైనటువంటి మాటలు, అంటే బైబిల్ చరిత్రలో సర్పము ఆదిలో మాట్లాడింది అని మనం చూస్తూ ఉంటాం.
ఆ సర్పము ద్వారా మోసపూరితమైన మాటలు ఆదాము అవ్వలకు చెప్పి మొదట హవ్వను తన మాటల ద్వారా మోసపరిచి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపజేసిన వానిగా అపవాదిని సాతానును మనం చూస్తుంటాం. ఈ విషయాలు గమనించండి. ఎప్పుడైతే వారు ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపాన్ని చేశారో, దేవుని మాట మీద తిరుగుబాటు చేసేటటువంటి ఈ పని సాతానుగాడు ఎప్పుడైతే చేయించాడో అప్పటి నుండి దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు సాతాను సంబంధులుగా వారు మారినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని సంబంధులుగా ఉన్న వారిని తన సంబంధులుగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపజేసి తన మోసపు మాటల ద్వారా తన యొక్క వారిగా తన సంబంధులుగా చేసుకునే వానిగా సాతానుగాడిని మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా వివరంగా మీరు తెలుసుకోవాలంటే యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, 34, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 21 వరకు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11, 3 ద్వారా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9 ద్వారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల్లో ఈ సత్యాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి దైవ సత్యాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. అయితే మోసగించబడింది ఎవరు అంటే ఆది మానవులైన దేవుని చేతి నిర్మాణమైన దేవుని ఊపిరి ద్వారా జీవాన్ని పొందినటువంటి ఆదాము అవ్వలు అయి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. మోసగించిన వాడు దేవుని శాశ్వత విరోధైన సాతాను అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మోసగించబడినటువంటి మానవుని విషయమై ప్రాయశ్చిత్త బలిగా తను తానే అర్పించుకోవడానికి, పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవడానికి, అదేవిధముగా వారికి పాప క్షమాపణను దయచేటుకు దేవుడే మానవునిగా యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మోసగించినటువంటి అపవాదికి వాని దూతలకు శాశ్వత నరకాగ్ని శిక్షను దేవుడు సిద్ధపరిచినట్లు మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుండి ప్రియా దేవుని బిడ్డలారా 46 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని శాశ్వత విరోధైన సాతాను అపవాది ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10, 26, 27 ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు ఏమండి, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వానిగా అపవాదిని మనం చూస్తూ ఉంటాం. వానితో ఏకీభవించిన వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమండి, సాతాను అపవాది, దేవుని శాశ్వత విరోధైన అపవాది, వాడు బుద్ధిపూర్వకముగా పాపాన్ని చేశాడు అనే విషయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 10, 26, 27లో పౌలు గారు రాసి తెలియపరిచిన మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంటారు. పిల్లరా, దేవుని మీద దేవదూతల్లో కొందరిని తనతో పాటు తిరుగుబాటు చేయించిన వానిగా అపవాదిని మనం చూడగలం. ఇది పాపముగా దేవుడు ఎంచినట్లు యోధా రాసిన పత్రిక 6వ వచనములో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, అదేవిధముగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోక అధికారిని సాతాను ఎందుకు పిలువబడ్డాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మానవుని నిర్మించి దేవుడు చేసిన సమస్తం మీద మానవునికి అధికారం ఇయ్యగా ఈ విషయాలు కీర్తనలు 8వ కీర్తన 5 నుండి 8 వరకు రాయబడిన ఆ చరణాల్లో మనం చూస్తుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 28, 31లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు తన స్వరూపమందు చేసిన మానవునికి తాను చేసినటువంటి సృష్టి మీద అధికారము ఈగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అధికారాన్ని తన మోసపూరితపు బుద్ధితో లేక తన మోసపూరితమైనటువంటి బుద్ధితో ఏమండి ఆదాము అవ్వల దగ్గర నుండి ఈ అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని వాడు లాక్కున్నట్లు మనం చూస్తుంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వాడు ఈ లోక అధికారిని పిలువబడ్డాడు. ఈ విషయాలు యోహాను సువార్త 14:30లో, యోహాను సువార్త 16:11లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరూపమందు చేసిన ఆది మానవుడైనటువంటి ఆదామునకు తన చేతి పని మీద అధికారం ఇయ్యగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అధికారాన్ని మోసముతో పొందుకొని సాతాను మరలా అదే అధికారాన్ని ఈ లోక రాజ్యముల మీద దేవుడే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తుకు ఇచ్చుటకు ఒక షరతు పెట్టి చెప్పిన వానిగా సాతాన్ని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9, 10, 11లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అధికారాన్ని మోసముతో పొంది అదే అధికారముతో దేవుడే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తుని
తనకు సాగిలపడినట్లును దేవుని మీద పైచే సాధించి ప్రియా దేవుని బిడ్డారా దేవుని స్థానాన్ని తాను పొంది మానవ అధికారం క్రింద దేవుని ఉంచి ప్రియా దేవుని బిడ్డారా తాను దేవుని స్థానాన్ని ఆక్రమించి దేవుని మహిమను ఘనతను పొందు దేవుని ఆరాధనను గౌరవాన్ని కూడా పొందాలనేటటువంటి మాస్టర్ ప్లాను సాతాను దేవుని శాశ్వత విరోధైన సాతాను వేసినట్లు అట్టి ఆలోచనలు కలిగిన వానిగా అపవాదిని సాతానుని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇవేవి కూడా దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఎదుట నిలవలేక పటాపంచలైపోయాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి సాతాను యొక్క సమస్త ప్లాన్లన్నీ సమాధి చేయబడ్డాయి. వాడు యేసు ప్రభు ఎదుట నిలవలేక వాడే పారిపోయినటువంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 4వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే కుయుక్తులు పండించడంలో ప్రియా దేవుని బిడ్డలారా సిద్ధహస్తుడు ఎవరంటే దేవుని శాశ్వత విరోధైన సాతాను అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తినవద్దని ఆదాము అవ్వలకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు వారు తినునట్లు మోసపూరితమైన మాటల ద్వారా వారిని మోసగించి ఆ వృక్ష ఫలాలను వారు తినునట్లు చేసి ఆ వృక్ష ఫలాల ద్వారా ఆదాము అవ్వల్లోనికి సాతాను ప్రవేశించి వారి యొక్క ఆలోచనలను తలంపులను చెడ్డవిగా చేసిన వానిగా సాతాన్ని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఈ చెడ్డ ఆలోచనలో నుండే వాడు ఏం చేశాడంటే మతాన్ని ప్రారంభించిన వానిగా మతానికి సంబంధించినటువంటి ఆ ఒక దేవునికి విరోధమైనటువంటి పనులను చేయవారిగా సర్వమానవాళిని మార్చిన వానిగా వారు అలాగా చాలామంది పనిచేస్తున్నటువంటి వారిగా సాతాను కొంతమందిని దేవునికి విరోధముగా పనిచేసేవారిగా వారిని మార్చినట్లు కూడా చాలామందిని మనం చూస్తుంటాం ప్రియులారా. ఈ విషయాలు గమనించండి. గనుకనైతే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 8:21లో నరుని యొక్క ఆలోచనలు వారి యొక్క బాల్యము నుండి చెడ్డవి అనే మాట మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క చెడ్డవిగా నరుని యొక్క ఆలోచనలు మార్చిన వాడు ఎవరు అంటే సాతాను అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఏదేమైనప్పటికీ వాడు ఏం చేశాడంటే దేవునికి సంబంధించిన వారిని తన పక్షముగా మోసపూరితమైన మాటల ద్వారా దేవునికి విరోధముగా వారిని మార్చడమే కాకుండా తన పక్షముగా వారిని మరి తిప్పుకున్న వాడిగా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవునికి విరోధమైనటువంటి పనులు చేటులో ఈ మతం అనేటటువంటి రీతిలో మత సంబంధించినటువంటి వారిగా కూడా అనేకులను దేవునికి విరోధముగా మరి ఒక మతాన్ని ఏర్పాటు చేటులో సాతానే నడిపించిన వానిగా కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇంతకీ ఎందుకు ఇలా వాడు చేయడానికి పూనుకున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మత విధానములోనైనా దేవుని స్థానాన్ని దేవుని గౌరవాన్ని దేవుని యొక్క ఆరాధనను ఈ సాతానుగాడు పొందుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఈ మార్గాన్ని వాడు ఎంచుకున్నాడు. ఈ మార్గమే విశాల మార్గమని ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇందులోనికి ప్రవేశించేవారు అనేకులని కూడా యేసు ప్రభువారు చెప్పినట్లు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాన్ని గమనించండి. మరి సాతాను గారి యొక్క మతములోనికి మరి ఒక ప్రవేశించిన వారు వాని సంబంధులుగా మతపక్షముగా పనిచేసేవారు వారి బ్రతుకులు జీవితాలు వాడి వలె ఎలా ఉంటాయో ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడు స్థాపించినటువంటి మతములో అసూయ గలవారు ఉంటూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. వ్యభిచారులు ఉంటారు, అక్రమ సంబంధం గలవారు ఉంటారు, అదేవిధంగా అల్లరితో కూడిన ఆటపాటలు గలవారు ఉంటూ ఉంటారు, పోకిరి చేష్టలు గలవారు ఉంటారు, త్రాగుబోతులు ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా ఎందులో అంటే సాతానుగాడు దేవునికి విరోధముగా స్థాపించిన మతములో అని మనం తప్పక తెలుసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా పనికి మాలిన వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు, మేలు చేయవాడు ఒకడున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా నోరు తెరిస్తే కంపు అంటే ప్రియా దేవుని బిడ్డలారా వినకూడని బూతు మాటలు ఈ యొక్క సాతానుగాడు స్థాపించిన ఆ మతములో ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా వీరంతా కూడా సాతాను సంబంధులే, సాతానుకు సంబంధించిన మత సంబంధులే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మోసముతో బ్రతికే వారందరికీ ఆశ్రయము దొరికేది సాతానుగాడి యొక్క మతములోని విషయాన్ని గమనించండి. విష సంబంధులు ఉండేది కూడా
అందులోనే అని మనం తప్పక తెలుసుకోవాలి. శాపాలు పగ కలిగిన వారు పుష్కలంగా ఉండేది అందులోనే, అంటే సాతాను యొక్క మతములోనే అని మనం తప్పక తెలుసుకోవాలి. రక్తము చిందించుటకు పరిగెత్తేటటువంటి పాదాలు గలవారు కూడా ఉండేది అందులోనే. దేవుని భయము లేని వారు, అశాంతికి కారకులు, నాశనకరమైన పనులు చేయవారు, దుర్మార్గులు ఉండేది కూడా సాతానుగాడి యొక్క మతములోనే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుండి 19 వరకు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 32 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ మతస్థాపకుడైనటువంటి సాతానే, అపవాదే ప్రియా దేవుని బిడ్డలారా నరహంతకుడు అని యేసు ప్రభువారు చెప్పినట్లు ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి సాతానుగాడు స్థాపించినటువంటి ఆ మతానికి మరి వాడే మూలకారకుడు. అయితే వాడే నరహంతకుడుగా ఉంటూ ఉన్నప్పుడు మరి వానిలో అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆ ఒక సాతానుగాడి యొక్క మత విశ్వాసంలో ఉన్నవానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారికి వాని దగ్గర నేర్చుకోవడానికి ఏముంటుంది? ఏమో ఉండదు. ఎందుకంటే సాతానులోనే మాదిరి లేదు, ఆదర్శప్రాయమైన జీవితం లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, 1 యోహాను రాసిన పత్రిక 3:12 ద్వారా కూడా మరికొన్ని విషయాలు మీకు తెలియపరచబడుతుంటాయి. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. అంటే సమాజమునకు మాదిరి చూపనివాడును, మంచి మాదిరిని నేర్పనివాడుగా ఉన్నవాడైనటువంటి సాతానుగాడు స్థాపించిన మతముగా ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క మతాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియరా, ఈ విషయాలు తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవులు తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే సాతాను ఏ విధానాలను ఎంచుకొని దేవుని యొక్క స్థానాన్ని ఏదో రూపంలో పొందుకుందామని వాడు చేసిన ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా వాడు మరి అనేకులను తన వైపునకు త్రిప్పుకోవడానికి దేవునికి విరోధంగా వాడు ఒక మతాన్ని స్థాపించాడు. ఆ మతములో ఉన్నవారు ఎటువంటి వారో మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. కారణం ఏంటంటే ఆ మతానికి కారకుడైనటువంటి సాతానుగాడే మాదిరిగా లేడు, మాదిరి నేర్పేవాడు కాదు, ఆదర్శప్రాయమైన వాడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ వారానికి ఈ అంశానికి సంబంధించిన ఈ విషయాలను ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే సాతానుగాడు స్థాపించిన మతానికి ప్రియా దేవుని బిడ్డలారా నేనే మార్గం అన్నటువంటి యేసయ్య మార్గమునకు ప్రియా దేవుని బిడ్డలారా ఉన్న తేడాను మనం తెలుసుకోబోతున్నాం. ఆయన మార్గానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వివరముగా లోతుగా అర్థమయ్యే రీతిలో మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా వచ్చే వారం తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రతి తలంపును దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి మీకు తెలియపరిచి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుండగా ఈ మాటలను మీరు వినడమే కాకుండా మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ తద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్త పరుస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ఒకవేళ వారు మతములో కొనసాగిస్తే, మత సంబంధించిన ఆచారాల కట్టుబాటుల్లో కొనసాగిస్తే ప్రియా దేవుని బిడ్డలారా అది ఒకానొక సమయానికి వారిని నరకానికి తీసుకుని వెళ్తాదనే ఈ సత్యాన్ని వారికి మనం తప్పక తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా నేనే మార్గం అనేటువంటి యేసు మార్గంలోనికి ఆ విశ్వాసంలోనికి నడిపించి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన బోధల చొప్పున నడిచే ఆత్మీయతలోనికి నడిపించగలిగితే యేసు ప్రభువారు ఏ పరలోకము నుండి అయితే వచ్చారో ఆ పరలోక రాజ్యములో వారు ప్రవేశించగలరు. ఆయన సిద్ధపరిచిన శాశ్వత జీవాన్ని వారు పొందగలరు. ఆయన ఇచ్చే పాపక్షమాపణతో పాటు ఇహ సంబంధమైన ప్రతి దీవెన వారు యేసు ప్రభు ద్వారా పొందగలరు. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదమతి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించండి. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా నీవు ఏమై ఉన్నావో, ప్రభా నీవు ఏమై ఉన్నావో అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నట్లు మీ కృప దయచేయండి. క్రైస్తవ్యమో మతము కాదని, క్రైస్తవ్యమో మార్గమని, ఈ మార్గము నిత్య జీవానికి సంబంధించింది, నిత్యుడైనటువంటి దేవుని చేరుకునే మార్గం అనేటటువంటి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నాయన ఓ ప్రభువా ఈ విశ్వాసములోనికి వచ్చి నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి, నీవిచ్చే పాపక్షమాపణ పొందుకోవడానికి, నీతో పాటు శాశ్వత ఆ జీవాన్ని పొందుకునే ఆ స్థితిని పొందుకునేటటువంటి ఆత్మీయతలోనికి, విశ్వాసములోనికి అనేకులు నడిపించబడి తద్వారా నీవిచ్చే ప్రతి దీవెనకి వారసులుగా ప్రతి ఒక్కరూ చేయబడినట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.